మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ఒక భాష ఉన్నారని చెప్పొచ్చు. ఆ భాష గారు ఇక్కడ వచ్చిపోయిన వాళ్ళందరికీ కూడా సరదాగా మాట్లాడుతూ మంచి మంచి డైలాగులు చెప్తూ తగ్గేదే లేదంటున్నారు. మరి ఆయనతో మాట్లాడదాము. ఆయన పేరేంటి, ఎక్కడి నుంచి వస్తారు, ఏంటి అన్నది ఆయన మాటలో తెలుసుకుందాం రండి. ఇక్కడ తాటిపూడి రిజర్వేర్ దగ్గర అయితే ఈయన ఉన్నారు. ఈయనతో మాట్లాడదాము. ఎందుకు ఇక్కడ కూర్చున్నారు, లేదంటే ఏ ఊరి నుంచి వచ్చారు ఏంటనేది ఈయన మాట్లాడదాం. మరి నవ్వుతున్నారు మనం మాట్లాడుతుంటే. మీ పేరేంటి? నా పేరు ఈసు. నా పేరు ఈసు. శివయ్య. నా పేరు ఈసు. ఏ ఊరు మీది? రావుతూ రాములు. ఏ ఊరు? నా పేరు ఈసు. మీ పేరు ఈసునే. ఏ ఊరు? ఊరి పేరేంటి? ఇప్పుడు ఎస్కోట. ఎస్కోట నుంచి ఇక్కడికి వచ్చారా? ఎప్పుడు ఇక్కడే ఉంటారా? దీనికోసం వచ్చినాను. కాదు, ఎస్కోట్ నుంచి రోజు వస్తారా ఇక్కడికి? ఇక్కడికి వస్తాము. మళ్ళీ ఎలా వెళ్తారు? మళ్ళీ ఆటకాశ వస్తాము. అటుకేసి ఎటు వెళ్తారు? ఎలా వెళ్తారు? బస్సులో వెళ్తారా, ఆటోలో వెళ్తారా? కారు మీద కాదు, కారు మీద వెళ్ళు. ఆటో. నేను అదే అడుగుతున్నాను. ఆటోలో నేను వెళ్తారు రోజు? కారు మీద అంటున్నా. ఆటోలో వెళ్ళిపోవడమే. మీతో పాటు ఎవరైనా వస్తారా? డైరెక్టర్. ఎవరు వస్తారు? నాన్న. మీ నాన్నగారు వస్తారు. ఇక్కడ ఉన్నారా ఇప్పుడు మీ నాన్నగారు? ఉన్నారు. అటు వెళ్ళారా? మీ వయసు ఎంత ఉంటుంది? 20 years. 20 సంవత్సరాలు. చదువుకున్నారా ఏమైనా? చదువుకోలేదు. ఎందుకు స్కూల్కి వెళ్ళలేదా? స్కూల్కి వెళ్ళలేదు. స్కూల్కి వెళ్ళలేదు. ఏం లేదు. ఎవరు వేయలేదు స్కూల్లో? మీ నాన్నగారు స్కూల్లో వేయలేదా మీకు? లేదా స్కూల్కి పంపిస్తే పారిపోయి వచ్చారా దొంగచాటుగా చదువుకోకుండా? దొంగ కాదు. ఇప్పుడు స్కూల్ పిల్లలు ఉన్నారా, ఆయన నువ్వు దేవుడు ఉన్నాడు, శివభద్రుడు ఉన్నాడు. అయితే దేవుడు ఇలా చేసినాడంటే అది ఆ టల్ల దేవుడు తల ఇదిందల తల. మీకంటే తెలివి లేదు కాబట్టి మీరు చదువుకోలేరని చెప్తున్నారా? తెలియదు. మీరు చక్కగా ఉన్నారు, హీరోలా మాట్లాడుతున్నారు. చక్కగా ఏదో ఒకసారి కళ్ళెత్తలు పెట్టుకుంటే హీరోలా అన్నారు నిజంగా. నేను చెప్తానంటావా? చెప్పండి, వింటాం. చూస్తున్నారు ఇటు కళ్ళద్దాలు పెట్టుకొని. భాష గారట. చెప్పండి, ఒక్క డైలాగ్ చెప్పండి. నేను అటు చూసి చెప్పండి. చెప్తానంటే ఆ పైన దేవుడు ఉన్నాడు, శివభద్రి దేవుడు ఉంటాడు. ఎక్కడ? ఎస్కోట గ్రామపడము ఎస్కోట ఉండాలి. గుడికి ఇంకా శివభద్రి గుడి అక్కడికి వెళ్ళి మాట్లాడుతాను. అక్కడ మాట్లాడుదురులేండి, ఇక్కడ కూడా మాట్లాడండి. అంటే మేము ఇక్కడికి వచ్చాం కదా, మిమ్మల్ని చూసాము అని మీరు ఏదన్నా ఒక డైలాగ్ చెప్తారని ఇక్కడ అందరూ చెప్తున్నారు. ఒక డైలాగ్ చెప్పండి, మంచి డైలాగ్, మంచి సినిమా డైలాగ్ ఒకటి చెప్పండి. బాలకృష్ణ, జై చిరంజీవి, ప్రభాస్, బిల్లా, అందరు హీరోలు వద్దులేండి. మీకు బాగా ఇష్టమైన హీరో ఎవరో చెప్పండి. హీరో రామ్ చరణ్. అయితే రామ్ చరణ్ డైలాగ్ చెప్పండి ఒకటి. ఈవిడు చెప్పగల ప్రభా. మీరు ఏదో ఒక్క హీరో డైలాగ్ చెప్పండి సార్. ఏదో చేస్తాను, ఏదో యాదర మొట్టను, గుమ్మ కొట్టను, గణపొలం మొట్టను. ఏ ఊర్లో వస్తారని కాదు, ఒక డైలాగ్. ఇప్పుడు హీరో లాగా ఈ టవల్ తీసి ఇలా దులిపారు కదా, కళ్ళత్తలు చిక్ 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 మని ఇలా పెట్టారు కదా, ఒక డైలాగ్ చెప్పండి. అదే మహేష్ బాబు అంటాము. మహేష్ బాబు అంటే అది అంతే. మహేష్ బాబు అంటే బాగుబోడానికి బాగుబోలు.
తగ్గలు గెలు అది సరంజీవి సగ్గలు గెలు గెలు ఇప్పుడు మన దారిలోకి వచ్చి ఒక అల్లు అర్జున్ డైలాగ్ అయితే చెప్పారు. ఓకే, అయితే చాలా థ్యాంక్స్. ట్యాంక్ మాడా ఓకే.